దగ్గరికి రాకూడదని నువ్వేగా చెప్పావు, గుర్తులేదా? దూరం నుంచి చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోస్ని మీరు చూసే ఉంటారు. ఇలాంటి క్యాప్షన్ ఎడిటింగ్ రీల్స్ని మీరు కూడా మీ మొబైల్లో, అది కూడా క్యాప్కట్లో ఎంత ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఈ వీడియో చివరి దగ్గర చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ VPN యాప్ని ఓపెన్ చేసి ఏదో ఒక సర్వర్కి కనెక్ట్ అయిపోండి. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్కట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ వీడియో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఐడియా అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆ వీడియో నుంచి ఆడియో సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఆడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బీట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎక్కడైతే క్యాప్షన్స్ యాడ్ చేయాలో అక్కడ బీట్స్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్లోకి వెళ్ళి స్టార్టింగ్ ఫస్ట్ బీట్ కనిపిస్తుంది కదా, దాని దగ్గర వైట్ లైన్ ఉంచి అక్కడ టెక్స్ట్ని యాడ్ చేసేసేయండి. టైప్ చేసిన తర్వాత మీరు యాడ్ చేసిన ఆ టెక్స్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసేయండి. డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళండి. ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎలిగెంట్ అనే ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే నేను ఈ టెక్స్ట్లో 100 అనే వర్డ్ని హైలైట్ చేయాలి అనుకుంటున్నాను, అందుకే 100 అనే వర్డ్ను సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కలర్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్ అలాగే బ్లూ కావాలంటే మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇప్పుడు రైట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఇక్కడ గ్లో అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి అక్కడ గ్లోలో రెడ్ కలర్ని యాడ్ చేసుకోండి. అంటే రెడ్ అనే కాదు, మీరు అక్కడ హైలైట్ చేసిన వర్డ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అలాగే మీకు కావాలంటే ఈ గ్లోయింగ్నెస్ను ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు షాడోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి బ్లాక్ కలర్ షాడోని యాడ్ చేసేసేయండి. ఇక్కడ ఒపెసిటీ 44%, అలాగే బ్లర్ ఒక 30% పెట్టేసేయండి. ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ టెక్స్ట్పై క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ టైప్ 2 అనే యానిమేషన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి ఆ యానిమేషన్ని మీ టెక్స్ట్ అంతవరకు ఆ యానిమేషన్ని యాడ్ చేసేసేయండి. అలాగే ఆ టెక్స్ట్ను ఆ ఫస్ట్ పర్సన్ ఎంతవరకు వీడియోలో కనిపిస్తున్నాడో అంతవరకు ఆ టెక్స్ట్ని డ్రాగ్ చేసేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు ఫస్ట్ పర్సన్ మాత్రమే ఆ టెక్స్ట్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ ట్రాకింగ్ కోసం ఆ టెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చివరిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్రాకింగ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఆ సర్కిల్ను కరెక్ట్గా ఆ హెడ్ పొజిషన్లో డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ ట్రాకింగ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన కాసేపటికి అది ట్రాకింగ్ యాడ్ చేసేసి ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు టెక్స్ట్ ట్రాకింగ్ రెడీ అయిపోయింది. ఇలాగే సేమ్ ప్రాసెస్ని సెకండ్ బీట్ దగ్గర కూడా టెక్స్ట్ని యాడ్ చేసేసి వాటికి కూడా ఇలాగే యానిమేషన్స్, అలాగే టెక్స్ట్ కలర్స్, మీరు కావాలంటే టెక్స్ట్ కలర్స్ని వేరేగా కూడా చేంజ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు టెక్స్ట్ ఫాంట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్లో చెప్పిన విధంగానే మీకు ఏ వర్డ్ అయితే హైలైట్ అవ్వాలనుకుంటున్నారో ఆ వర్డ్పై సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళి మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసేయండి. అలాగే మీకు ఇక్కడ స్టైల్ అని కనిపిస్తుంది కదా, సైజ్లోకి వెళ్ళి మీరు అలాగే మీ కలర్స్ని కూడా రీప్లేస్ చేసేసుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకొని రైట్ క్లిక్ చేసేయండి. సేమ్ అలాగే కలర్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్పై క్లిక్ చేసేసి ట్రాకింగ్లోకి వెళ్ళండి. వెళ్ళేసి ఆ సర్కిల్ని హైడ్ పొజిషన్లో డ్రాగ్ చేసేసి ఇక్కడ స్టార్ట్ ట్రాకింగ్పై క్లిక్ చేసేసేయండి. అంతే, మీ వీడియో రెడీ అయిపోయింది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో ఎడిటింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్.
బాబాయ్ నవ్.